రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలోని చిట్వెల్ రోడ్డు యందు రోడ్డును ఆర్&బి రోడ్డును ఆక్రమించి కట్టిన వారికి అందరినీ ఆర్&బి హద్దు వరకు స్వతహాగా తామంతట తాముగా అక్రమ కట్టడాలను తొలగించుకోమని గతంలో తహసీల్దార్ నరసింహ కుమార్ నోటీసులు ఇవ్వగా 21 బిల్డింగ్ వారు మార్కు వేసిన వారికి తొలగించారు. కానీ కేశినేని నారాయణ నాయుడు అను బిల్డింగ్ యజమాని మాత్రం నామమాత్రంగా తొలగించారు. ఇందుకు గాను హద్దు వరకు మీరు తొలగించుకోండి అని చెప్పినా కూడా తొలగించలేదు. నిన్నటి రోజున తహసీల్దార్ గారు ఈ రోజు 10 గంటలలోపు మీరు తొలగించకపోతే గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు మేము తొలగిస్తామని తెలుపగా ఈ రోజు ఆ బిల్డింగ్ యజమాని షట్టర్ వేసేసి ఇంటికి బీగాలు వేసి వెళ్లారు. బిల్డింగ్ మా అనుమతి లేకుండా కొట్టిన ఎడల మా చావుకు మీరే బాధ్యులవుతారు అని కాగితం రాసిపెట్టి వెళ్లారు. దాదాపు చాలా ఏళ్ల క్రితం అందరూ కూడా ఇల్లులు నిర్మించుకొని ఆక్రమణ చేసుకుని ఉండడంతో ఆర్&బి వారు ఇక్కడ రోడ్డు వేయడం కోసం ఇచ్చిన రిక్వెషన్ మేరకు అందరూ ఆక్రమణదారుల్ని గుర్తించి ఎంత స్థలం ఆక్రమించి ఉన్నారో ఆ మార్పు చేసి వాళ్ళందరికీ కూడా భూ ఆక్రమణ చట్టం 1905 కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసుల పైన దాదాపు 21 ఆక్రమణదారులు స్వతహాగా వాళ్ళకు వాళ్ళే ఈ ఆక్రమణలన్నింటినీ కూడా తొలగించుకోవడం జరిగింది. మీరు చూడొచ్చు, అక్కడ కొట్టిన ఇల్లులన్నీ కూడా దాదాపు అందరూ వాళ్ళకు వాళ్ళుగా స్వతహాగా తొలగించుకున్నారు. కాకపోతే ఈ తరహాలో కేశినేని నారాయణ నాయుడు అనే అతను వారి ఇంటికి ఆక్రమణలో ఉందని చెప్పి 292లో ఉందని చెప్పి మేము నోటీసు జారీ చేయగా గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించగా గౌరవ హైకోర్టు వారు 13,706/2023 WP నందు వారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాతే ఎటువంటి చర్యలైనా తీసుకోవాలి అని ఉత్తర్వులు జారీ చేసిన మేరకు వారికి 6 నోటీసు జారీ చేయడం జరిగింది. 6 నోటీసు జారీ చేసిన తర్వాత నారాయణ నాయుడు గారు మాకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఎక్స్ప్లెనేషన్ పరిశీలించి వారు తెలిపిన 276/1 సర్వే నెంబర్ కాదు, ఇది 292లో మీరు ఇల్లు నిర్మించుకోనున్నారు కాబట్టి దయచేసి దీన్ని తొలగించవలసిందిగా కోరుతూ లేదా మేమే తొలగిస్తామని చెప్పి ఎవిక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అట్లా ఇచ్చిన పక్షంలో వారికి నేను సాయంత్రం రేపు మీరు సిద్ధంగా మీరు ఆ ఇంటిని ఖాళీ చేస్తే మేము తొలగిస్తామని తెలుపుగా ఆ ఇంటిని లాక్ చేసుకుని వారు వెళ్ళడం జరిగింది. లాక్ చేసిన ఇంటిని కొట్టడం సబబు కాదు కాబట్టి వారికి 4వ తేదీ వరకు గడువిస్తూ మరి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. 2వ తేదీ వరకు గడువిస్తూ నోటీసు కూడా జారీ చేయడం జరిగినది. అయినను వారి ఇంటి దగ్గర మా తహసీల్దార్ నరసింహ సారు వాళ్ళందరూ ఇతరత్రుల పైన ఈ ఇల్లు డెమాలిష్ చేస్తే మా చావుకు బాధ్యులు అవుతారని చెప్పి ఒక లెటర్ రాసిపెట్టి ఈ విధంగా బెదిరింపుకు దిగడం జరిగింది. దీన్ని మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి చర్యలు తీసుకుంటాం.